నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు దత్త ఉపాసకులు శ్రీపాద శ్రీ వల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ శ్రీ దత్తుడి గురించి వివరాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీపాద శ్రీవల్లభుడు ఎవరు? ఈయన్ని మనం నిత్యం ఎలా పూజించాలి? ఎవరైనా పూజించవచ్చు అంటారా? అంటే ఇంట్లో ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి? ఇవన్నీ కూడా చాలా మందికి డౌట్లు ఉంటుంటాయి. అసలు స్వామివారిని ఎలా పూజించాలంటారు? చాలా చక్కగా అడిగారు. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి చాలా మందికి తెలియదు. దత్తాత్రేయ స్వామిని మొన్నటి వరకు బ్రహ్మదేవుడు అనుకునేవారు అందరూ. బ్రహ్మదేవుడికి ఎన్ని ముఖాలు ఉంటాయి, దత్తాత్రేయ స్వామికి ఎన్ని ముఖాలు ఉంటాయో కూడా అవగాహన లేదనమాట. దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిస్తే దత్తాత్రేయ స్వామి త్రిశక్తి స్వరూపులు. చాలా పవర్ఫుల్ ఇన్కార్నేషన్. ఆది గురువు దత్తాత్రేయ స్వామి అంటాం. గురువులకే గురువు. అసలు దత్తాత్రేయ స్వామికి ఎన్ని కోటాన కోట్ల సంవత్సరాలు ఉంటాయో ఎవ్వరమీ చెప్పలేము. అన్ని కోటాన కోట్ల సంవత్సరాలు. సనాతన ధర్మం అని ఎప్పుడైతే పదం వచ్చిందో అప్పుడు, అంటే ఆ సృష్టి ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచే ఈ త్రిశక్తి స్వరూపులైన దత్తాత్రేయ స్వామి మన కలియుగంలో ఉన్నట్టే అన్నమాట. అలాగే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము, శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంటే ఎవరు అన్నారు. దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభ స్వామి మన ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురంలో జన్మించారు. ఆయన దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారంగా అంటారు. చాలా మంది అవతారాలు అంటారు, అంశాలు కూడా అంటారు. ఎందుకు అనంటే శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురంలో జన్మించినప్పుడు అక్కడ పిఠాపురం వాస్తవ్యులే నమ్మలేదు. నేను దత్తాత్రేయ స్వామిని, నేను అన్ని అంశాలతో కూడి ఉన్న దత్తుడి యొక్క అవతారమే, నేను శ్రీపాద శ్రీవల్లభుడిని, నేను దత్తాంశ దత్త అవతారం అని చెప్పినా కూడా అక్కడ వాస్తవ్యులు నమ్మలేదు. ఎన్నో పరీక్షలు సాక్షాత్ భగవంతుడికే పెట్టారు. ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామిని విష్ణు అవతారం అని కూడా అంటారు. మరి త్రిమూర్తుల్లో విష్ణుమూర్తి అవతారం కూడా ఉందిగా. అందులో ఏ ఒక్క అవతారమైనా అందులో స్వామి చెప్తారు శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో, విఘ్నేశ్వరుడితో కూడి ఉన్న శక్తి, సుబ్రహ్మణ్య స్వామితో కూడి ఉన్న శక్తి, అన్ని శక్తులను నేనే స్త్రీ రూపము, నేనే పురుష రూపము, నేనే ప్రస్తుతము నా అవతారాన్ని చాలించి వెంకటేశ్వర స్వామి పద్మావతి రూపంలో కలియుగంలో కూర్చున్నది నేనే అని చెప్తారు శ్రీపాద శ్రీవల్లభులు. అంటే ఎంత పవర్ఫుల్ ఇన్కార్నేషన్ అయినా. మన భూమి మీద ఎప్పుడైతే పాపకర్మలు ఎక్కువ అవుతాయో, ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో, ధర్మం దాడి తప్పుతుందో, అంటే గాడి తప్పుతుందో, ఎప్పుడైతే విపత్తులు వస్తున్నాయో, ఎప్పుడైతే చాలా అంటే ఆచారాలని వదిలేయటము, అనాచారాలు రావటము, అలాగే ఇవన్నీ కూడా కలియుగంలో జరుగుతూ ఉంటాయి. కానీ పాప కర్మలు ఎక్కువ అయినప్పుడు, లేదంటే ఏది అంటే ఇంకా మనకి ఏం చేయని అంటే స్థితిలోనే అప్పుడే భగవంతుడు మానవ యొక్క అవతారంలో ఆ అవతారం ధరించి వస్తారనమాట భూలోకానికి. మానవుడి యొక్క అవతారం ధరించి భూలోకానికి వస్తారు. మళ్ళీ వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు, అవతారాల్లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు, చాలించి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగానే శ్రీపాద శ్రీవల్లభులు కూడా 13వ శతాబ్దంలో పిఠాపురంలో, పీఠికాపురం అంటారు ఎందుకంటే అమ్మవారి యొక్క అష్టాదశ పీఠాల్లో పీఠ యొక్క భాగం పడింది కాబట్టి పీఠికాపురం అంటారు. అక్కడ స్వయంభుగా ఇప్పటికీ కూడా పిఠాపురం పాదగయ క్షేత్రంలో స్వయంభుగా దత్తాత్రేయ స్వామి ఉన్నట్టు చెప్తారు. ఆ కింద స్వర్ణ దేవాలయం ఉన్నట్టు కూడా చెప్తారు. కింద స్వర్ణ దేవాలయం, ఆ స్వర్ణ దేవాలయం నుంచి వేద ఘోష వినబడుతుందని కూడా చెప్పారు. అయితే శ్రీపాద శ్రీవల్లభుల జన్మానికి ముందు సుమతి మహారాణి, శ్రీపాద శ్రీవల్లభుల తల్లిదండ్రులు ఎవరంటే సుమతి మహారాణి, అప్పలరాజు శర్మ. వాళ్ళ తాతగారు బాపనార్యులు గారు, వాళ్ళ అమ్మమ్మ గారు రాజమాంబ. వాళ్ళు పూర్వము ఋషులు, మహర్షులు. వాళ్ళే మళ్ళీ బాపనార్యులుగా జన్మించారనమాట. అయితే వాళ్ళు సుమతి మహారాణి ఇంట్లో అమావాస్య రోజు స్వయంగా దత్తాత్రేయ స్వామి వచ్చి భిక్ష స్వీకరించి నేను నీ ఇంట జన్మిస్తాను అని వాగ్దానం చేసి వెళ్తారు. అందుకే సుమతి మహారాణి
ని ఎంచుకున్నారు స్వామి జన్మించడానికి. ఏ ఇంట్లో అయితే పుణ్యాత్ములు ఉంటారో, ధర్మం వైపు అడుగులు వేస్తారో అక్కడ స్వామి ఎంచుకుంటారు. ఎంచుకొని ఆ ఇంట జన్మించారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించినప్పుడు గది తలుపులు మూసుకుపోయాయట. అలాగా 3,000,000 దేవతలు భూలోకానికి వచ్చారు. ఆ గదిలో నుంచి వేద ఘోష వినబడుతుంది, విద్యుత్ కాంతులు వినబడుతున్నాయి, విద్యుత్ కాంతులు కూడా వెదజల్లుతూ ఉన్నాయి, వేద ఘోష వినబడుతూ ఉంది. ఎవరు గత్తీయాలని ప్రయత్నించినా తెరవలేకపోయారు. స్వామి చిన్నప్పటి నుంచే ఎన్నో లీలలు చూపించారు. స్వామి ఎంబట 3 పడగల పాము ఉండేదంట, కాపాడుతూ స్వామి పెద్దగా అయ్యేవారు. మరి ఆయన ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి, దత్తావతారమే అనాలి కదా శ్రీపాద శ్రీవల్లభ. ఇవన్నీ నిదర్శనాలు కూడా ఎంతో మందికి కనబడ్డాయి. చిన్నప్పటి నుంచి ఎన్నో లీలలు, ఎంతో మంది పాప కర్మల్ని తొలగించారంట శ్రీపాదులు వారు. అలాగే వాళ్ళ 3 అన్నదమ్ములు ఉండేవారు, అలాగే అక్క చెల్లెలు కూడా ఉండేవారు. శ్రీ విద్యాధరి రాధ సురేఖ అని సిద్ధమంగళ స్తోత్రం వస్తుంది. ఇప్పటికీ వాళ్ళ వంశస్థులు ఉన్నారంట. ఉంటారు, వాళ్ళ వంశస్థులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ వంశస్థులే మళ్ళీ 2000వ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతం వెలుగులోకి వస్తుంది. అలాగే నా యొక్క క్షేత్రాలు కిటకిటలాడుతాయి, చీమల దూరని సందు ఏర్పడుతుందని స్వామి 13వ శతాబ్దంలో చెప్పడం జరిగింది. స్వామి చెప్పినట్టుగానే గోవింద్ దీక్షితులు గారు 2001వ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము మళ్ళీ బయటకు తీసుకొచ్చారు. వాళ్ళ వంశీకులు ఉన్నారు. అంటే స్వామివారిని పూజ ఎలా చేయాలని అడిగాను. చాలా చక్కగా, అంటే దత్తావతారమే కాబట్టి దత్తాత్రేయ స్వామి పటము చక్కగా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకోవటం వల్ల మనకి నెగిటివిటీ అనేది పోతుంది. జ్ఞానము, సంపద, సుఖ సంతోషాలు, మనశ్శాంతి, ఆనందము ఇవన్నీ కూడా దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల అవుతుంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామిని పూజించడం వల్ల కూడా జరుగుతుంది. అంటే స్వామివారికి ఏ వారం ఇష్టం ఉంటుంది? గురువారం. గురువారమే గురువు కాబట్టి గురువారం నాడే పూజించాలి స్వామిని. గురువులందరూ గురువారం. గురువులందరూ ఎవరైనా సరే గురువారం నాడే పూజించాలి. దత్తాత్రేయ స్వామిని గాని, శ్రీపాద శ్రీవల్లభ స్వామిని గాని, నృసింహ సరస్వతి స్వామిని గాని, ఇలా దత్త అవతారాలు గాని, అవధూత అవతారాలు గాని అందరూ కూడా గురువారం రోజే పూజించాలి. చాలా మంచి వివరాలు చెప్పారు. నమస్కారం. నమస్తే.